బ్రేకింగ్ న్యూస్ పాలకొండ మండలం నవగాం నీటి సంఘం ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. పనుకువలస గ్రామ టీసీ నంబర్ 5 ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రదేశానికి ఎన్నికల సామగ్రిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసుల్ని కూడా ఆదేశించారు. అలాగే పనుకువలస టీసీ నంబర్ 5 ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది అని తెలిపారు సబ్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి. మంది ఇక్కడ రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ 144 సెక్షన్ ఎందుకు పెట్టాను. బ్రేకింగ్ చూద్దాం. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించలేదు అన్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు. ప్రస్తుతం ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు. వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నానంటూ మోహన్ బాబు స్పందించారు. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని ప్రచారం జరుగుతోంది. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఏదైతే మోహన్ బాబు ట్వీట్ చేశారో అది ఫాల్స్ propaganda is being circulated. Anticipatory bail has not been rejected and currently I am under medical care in my home. I request the media to get the facts right. మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అని చెప్పి, కానీ అది తప్పు అంటున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలి అంటున్నారు. నిజాలను మాత్రమే ప్రచారం చేయాలి అని మోహన్ బాబు అంటున్నారు. ప్రస్తుతం తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, ఆ తర్వాత పోలీసులకు తప్పకుండా సహకరిస్తాను అని విలేకరిపై దాడి కేసులో ప్రస్తుతం అభియోగాలు ఎదుర్కొంటున్నారు మోహన్ బాబు. తెలుసు తాను ఇంట్లోనే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు అంటున్నారు. అలాగే తన బెయిల్ పిటిషన్ను అసలు కోర్టు తిరస్కరించింది అంటూ ప్రచారం జరుగుతోంది మీడియాలో అంటున్నారు. విలేకరిపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు మోహన్ బాబు. సాయంత్రం గన్ని కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గన్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. అయితే పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, తను ఎక్కడికి వెళ్ళలేదని, ఇంట్లోనే తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, పోలీసులు ఎప్పుడైనా తనను కలవచ్చని, అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది కాబట్టి ఆ తర్వాత తను కలుస్తాను అని చెప్పి మోహన్ బాబు అంటున్నారు.